ఇంకొకటి సార్ ఫైనల్గా ఇప్పుడు మూసీ దాని మీద చాలా ఇష్యూ నడుస్తుంది సార్. ఈ రోజు అసెంబ్లీలో కూడా గట్టిగా దీని మీద వాదనలు జరిగాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు దీని మీద, బైకాట్ చేసి బయటకు వచ్చేసారు. సార్ నిజంగా మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేస్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దీనివల్ల నిజంగానే అంత జరిగే అవకాశం ఉందా? అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించరు, కానీ 1,50,000 కోట్లతో అన్నారు. తర్వాత గాంధీ సరోవరు ముఖ్యమంత్రి గారు 270 నుంచి 200 కోట్లు అవుద్ది అన్నారు. బీఆర్ఎస్ఎల్ ఏమో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మూసీ మీద మొత్తం రాజకీయం నడుస్తుంది సార్. ఉన్నాయన్నీ పక్కన గాలి కుదిలేశారు. ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ 2 రోజులు ఆగితే బడ్జెట్ సమావేశాలు. ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూసీ ప్రాజెక్ట్ అనేది కాంటెంప్లేషన్ కరెక్టే కావచ్చు, కానీ డబ్బులు ఏవి అనేది కరెక్టే కదా. విపక్షాల ఆటలో తప్పులేదు. ఎందుకంటే 1,50,000 కోట్లు మీ ఎదురుగా అమలుగానే మీరు ఇంకో సగం ఉన్నాయి. దానికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. మహిళలకు మీరు స్కూటీలు ఇస్తాన్నారు, ఏదో మన ప్రకటన చూసి ఇస్తున్నారని అదేది ఇవ్వాలి కదా. 2,500 ఇవ్వాలి. 500 ఇవ్వాలి. 6 గ్యారెంటీలు అన్నిటికంటే మించి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. దీనికంటే మూసీ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే. ఎప్పుడు ఇది అయిపోయినా ఈ రిమైనింగ్ హామీలు అంటే వాళ్ళు ఏమంటారంటే అది డెవలప్మెంట్, ఇదేమో సంక్షేమం అంటున్నారు సార్. ఎక్కడి నుంచి తెస్తావు ఆ డబ్బులు? ఏవి అసలు గాలిలో మెడలు కట్టాలి అంతే తప్ప 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? డిపిఆర్ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఎవరో లోన్ ఇస్తే నేను చేస్తానని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో నాకు తెలియదు. కానీ ఐడియా కరెక్టే. మూసీని సుందరీకరించడం అన్నది లేదా దాన్ని క్లీన్ చేయడం అనేది మనం కారణానికి వీల్లేదు. కేటీఆర్కు మాట అడిగినట్టున్నాడు. అసలు క్లీన్ గంగా ప్రాజెక్ట్కి 6,000 కోట్లు అయితే దీనికి 1,50,000 కోట్లు దేనికంటే ఆ డిపిఆర్ మాకు చూపించండి అన్నాడు. ఆ డిపిఆర్ తయారు కాలేదని మంత్రి చెప్పాడు. సభ సాక్షిగా ఇది అండర్ ప్రిపరేషన్ అన్నాడు. సో అది ఉంటే తప్ప మనకు అర్థం కాదు. ఏదేమైనా అది ఆయన అన్నాడు, మంత్రి అన్నాడు, ఇది పీపీపీ మోడలా లేదా లోన్ తెచ్చుకుంటామా లేదా మా డబ్బులు పెడతామా అని ఇంకా చెప్పలే. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ప్రిపరేషన్. నాకు తెలిసి పీపీపీ మోడల్ అది. పీపీపీ మోడల్ అయితే మనకు సమస్య లేదు. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, హైవేస్ మనం కట్టట్లే. ఎవడో కడుతున్నాడు, చెక్ పోస్టులు పెట్టుకొని వసూలు చేసుకుంటున్నాడు. ఒకప్పటి హైవేల కంటే ఇప్పుడు హైవేలు కూడా మోడర్న్ కావడానికి రీజన్ ఏంటంటే పీపీపీ మోడల్ కాబట్టి వాడు కూడా ప్రాఫిటబుల్. ఎక్కడో బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటాడు, రోడ్ వేసేస్తాడు, అక్కడ దుకాణం పెడతాడు, మీద నారే ట్యాక్స్ అంతా మన ఎత్తున పడతా ఉంటుంది. కారు పోయిందంటే 150, 120 క్రమక్రమంగా పెరుగుకుంటూ 200 దాకా వచ్చేటట్టుంది. అది కార్లకు ఒక 100 కిలోమీటర్స్కి 120 రూపీస్ మనం వేర్ షెల్లింగ్ డౌన్. దేనికోసం? అది టువర్డ్స్ లేయింగ్ ఆఫ్ దట్ రోడ్. సో అది గవర్నమెంట్ పెట్టలే. ₹1 కూడా పెట్టకుండా మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడా వేశారు. మంచి కాన్సెప్ట్. అదే పద్ధతిలో మూసి కనుక పీపీపీ మోడల్ పెట్టారనుకోండి ఎట్లా చేస్తుంది అంటే, ఇప్పుడు లండన్ ఉంది, మీకు లండన్ థేమ్స్ రివర్ పక్కకు ఒక ఐ ఉంటుంది ఇట్లా రౌండ్ పిల్లలు సర్కస్ జైంట్ వీల్ ఉంటుందా, ఆ స్టైల్లో ఉంటుంది. అట్లా ఎవడో పెట్టుకుంటాడు, టెండర్ వేసుకుంటాడు, డబ్బులు వస్తాయి. ఇంకెవడో ఉంటాడు, ఇంకేదో పార్కులు ఉంటాయి. దానికి కూడా ఇట్లాంటివన్నీ పీపీపీ మోడల్లో వాడు ఫ్యూచర్లో వాడికి రాబోయే ఇన్కమ్ కాంటెంప్లేట్ చేసుకుంటూ వాడు బ్యాంక్ నుంచి లోన్ చేసి 10 కిలోమీటర్స్, ఇంకోటి 10 కిలోమీటర్స్, ఇంకోటి బోటింగ్ చేస్తాడు, మిమ్మల్ని తిప్పుతాడు, అని తిప్పుతాడు, మళ్ళీ ట్యాక్స్ తీసుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర తీసుకోడు, అది వేస్తాడు, బోట్స్ వేస్తాడు. సో ఇవన్నీ పీపీపీ మోడల్ అయితే మనం ఏం చేయలేం. ఎందుకంటే అక్కడే అవకాశం ఉంటుంది కదా. అవును సార్. టూరిజానికి కానీ, బోటింగ్ కానీ, లేకపోతే ఆ వీల్స్ పెట్టడానికి కానీ, పబ్లిక్ రావడానికి కానీ ఇంకోతే ఉండదు. సో పీపీపీ మోడల్ కనుక వాళ్ళు చేస్తే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాయి. డిపిఆర్ చూస్తే మనకు అర్థం కాదు. అదర్వైజ్ నేను డబ్బులు పెట్టి చేస్తామంటే అది ఫులిష్నెస్ అవుతుంది. మిగిలిన హామీలు నెరవేర్చకుండా మీరు ఎట్లా పోతారనే క్వశ్చన్ వస్తుంది, డిబేట్ వస్తుంది, మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. నాకు తెలిసి వీళ్ళ డబ్బులు లేవు అసలు. మీ దగ్గర వాళ్ళ డబ్బులు పెట్టి మూసీ ప్రాజెక్ట్లో ఒక్క తట్టమన్ను కూడా వీళ్ళు తీయలేరు. అయ్యే పని కాదు. అది పీపీపీ మోడలే.